సో జై శ్రీరామ్, జై శ్రీనేష గైడ్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను కొని మీరందరూ చాలా చాలా మంచి ఉంటారు. సో గైడ్ మొత్తానికి మనం కలుస్తున్నాం చాలా రోజుల తర్వాతకి. సో మొత్తానికి మనమైతే ప్రీవియస్ వీడియోస్లో అయితే మన గణేష్ మాస్ సంబంధించి ఒక స్టోర్ రూమ్కి వీడియో అనేది పెట్టినాం, అంటే స్టోర్ రూమ్కి సంబంధించి మేకింగ్. సో ఆ స్టోర్ రూమ్ దేనికోసము అది నేనైతే ఆ లాస్ట్ వీడియో చెప్పినాను. అండ్ అలాగే 2025లో మనం మన మినీ కైతా గణేషన్ చేసినాం కా. సో అప్పుడనే స్టోర్ రూమ్ అనేది చాలా అంటే చాలా యూజ్లో అయితే వచ్చింది. సో ఆ స్టోర్ రూమ్లో అయితే మనం మన గణేష్ మాస్ సంబంధించి విలువైన వస్తువులు కానీ అండ్ అలాగే మెటీరియల్స్ అయినా పెడతాం కదా, అంటే యూజ్ చేసేటప్పుడు ఆయన గమ్ కానీ ఫేక్ కానీ సో అవన్నీ మెటీరియల్స్ అనేవి దాంట్లో పెడతాము. అండ్ అలాగే పెయింట్స్ కానీ కలర్స్ కానీ సో ఇలా చాలాంటివి ఇంకా ఉన్నాయి, డైస్ కానీ గణేష్ మాల చేయడానికి. సో ఇట్లా చాలా వస్తువులు అయితే ఉంటాయి, అవి అయితే మనం వినాయక చవితిలో పెడతాం కదా. సో అప్పుడైతే అన్నీ అయితే మీకు చూపెడతాము. సో మొత్తానికైతే ఇప్పుడు మాట ఎలా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేసాము. సో దానికంటే ముందు అందరైతే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపెడతాను, మనం అయితే మన మినియేచర్ స్టోర్ రూమ్ కోసం కొన్ని ఫర్నిచర్ అయితే మేకింగ్ చేసినాం, కొన్ని అంటే ఒక స్టూల్ మేకింగ్ చేసినాం. అండ్ అలాగే ఇంకా ఏమేమి చేద్దాం తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే ఒకసారి నాకు చెప్పండి. సో మొత్తానికి మన మినీ ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి సంబంధించి ఇదైతే స్టోర్ రూము. సో మొత్తానికి స్టోర్ రూమ్ బయట అయితే మనం మినీ ఖైరతాబాద్ గణేష్ అని గిన్నె రాసేసినాము. అండ్ అలాగే లోపల రాగానే స్టోర్ రూమ్లో పైన అయితే కొంచెం పైన అయితే ఎక్కువ పైన ఒక షెల్ఫ్ అయితే మనం చేసినాం. సో దాంతోనైతే ఆడ మనం కలర్ కానీ అండ్ అలాగే వేరే అసెసరీస్ అయితే పెడుతున్నాము. అండ్ అలాగే ఇక్కడ కిందగిన 3 చిన్న చిన్న షెల్ఫ్స్ అయితే మనం చేసేసినాము. సో అవిటికి మనం స్కిన్ కలర్ చేసినాము. ఇప్పుడైతే దాంట్లో మన కాబ్లెట్స్ అయితే పెట్టేసి ఉన్నాయి అండ్ అలాగే హెచ్డబ్ల్యూ బ్యాటరీ గిన. సో ఇప్పుడైతే జస్ట్ టెంపరరీగా ఐటమ్స్ అయితే మనం పెట్టాము, మెయిన్లీగా వినాయక చవితి కోసం ఇదైతే మనం యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి దీంట్లో డోర్ గిన ఉంది కదా, సో ఆ డోర్ గిన చూసుకోవచ్చు ఒకసారి. ముందు అయితే డోర్ కంటే ముందు సో ఇదే కదా మెయిన్ చైర్ అనేది మనం ఒకటి ప్రిపేర్ చేసినాము. సో ఇదైతే మనం జేవేర్తోని అండ్ అలాగే దీని మీద అయితే మనం చూస్తే కనుక దీనికి కింద అయితే చిన్న చిన్నగా వైట్ కలర్గా ఏమైనా ఉన్నాయి కా. సో అవైతే జేవేర్ అయితే షార్ప్గా ఉంటుంది కా. సో అలా అనేసి దాని కింద స్మూత్గా ఉండాలి. అలా అనేసి నేనైతే ఇవైతే లెజర్ ఏదైతే మనం బుక్లో రఫ్ చేయడానికి లెజర్ అయితే యూజ్ చేస్తాం కా. సో దాంతోనైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి పెట్టినాను. అండ్ అలాగే ఈడైతే ఒక కార్డ్బోర్డ్ అయితే ఉంది, ఆ కార్డ్బోర్డ్ మీద క్లాత్ని అయితే చుట్టినాక దాని మీద పిన్ పంచ్ అయితే కొట్టేసినాం. సో దాని తర్వాతకి జేవేఆర్కి సంబంధించి ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేసి దాని మీద అయితే మనం క్లాత్ అయితే సెట్ చేసినాము. సో మొత్తానికి స్ట్రక్చర్ అనేది జేవేఆర్తో చేసినాక దాన్ని ఫెవికిక్తో స్టిక్ చేసినాను. సో చైర్ అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ అలాగే మన స్టోర్ రూమ్కి ఎంతో అందంగా అయితే కనిపిస్తుంది చైర్తోనైతే. అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో వాల్ అనేది చాలా ఎంటీగా అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న షెల్ఫ్స్లో అయితే ఏమైనా డోర్స్ అయితే లేవు. సో అలాంటి మనమైతే ఒక అల్మేరా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది గిన కార్డ్బోర్డ్తో అయితే చేస్తాము, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా. సో మొత్తానికి దీనికి సంబంధించి వర్క్ ఆల్రెడీగా స్టార్ట్ అయిపోయింది కా. సో మొత్తం కంప్లీట్ అయిపోతుంది కా. సో అప్పుడైతే మీకు చూపెడతాను. సో మొత్తానికి అల్మేరా అయితే ఈ విధంగా కోనాకు అయితే వస్తుంది. అండ్ ఇంకోటి హైట్లో అయితే వస్తుంది, దీని కింద లెగ్స్ అయితే వస్తాయి దీనికి ఇంకా. సో అవైతే ఇంకా ఫిక్స్ కాలేదు, అలా అనేసి ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మొత్తానికి ఇది పెట్టినాక కింద చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం ఏమైనా ఎక్కువ స్టోర్ చేయాలని ఉంటే మనమైతే కొన్ని విలువ అది అల్మేరా అనేది బయటికి తీయాలి. అండ్ ఇంకోటి ఒక చిన్న టేబుల్ కింద ప్రిపేర్ చేస్తాను. సో ఈ స్టూల్ చేసినాక సో ఈ చైర్ కోసము, సో ఈ చైర్ కోసం ఒక చిన్న టేబుల్ కింద ప్రిపేర్ చేద్దాము. అండ్ అలాగే ఇక్కడ పేరు చూసుకోవచ్చు మినీ ఖైరతాబాద్ గణేష్. అండ్ అలాగే ఎన్బి క్రియేషన్ అని కింద రాసి వచ్చింది. అండ్ అలాగే ఇదైతే మనం రైలింగ్ లెక్క అయితే చేసినాము, ఫెన్సింగ్ అయితే. సో మొత్తానికి ఫెన్సింగ్ కింద జేవేర్తో అయితే వచ్చింది. అండ్ అలాగే ఇదైతే మన స్టోర్ రూమ్కి సంబంధించి ఒక టెర్రస్. అండ్ అలాగే టెర్రస్ నుంచి కింద దిగడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఉంది, కానీ ఇంకా స్టేర్స్ అయితే ఏం చేయలేదు. సో అవి చేస్తాను నేనైతే, కానీ ఏ విధంగా చేస్తానో అవైతే నేను మీకు వినాయక చవితి లోపల చూపెడతాను. ఎందుకంటే అవి అయితే అప్పుడే చేస్తాము మనం, ఎందుకంటే స్టోర్ రూమ్ ఏడైతే ఉండబోతుంది. సో ఆ ప్లేస్ కాడ అయితే చేయాలి. అండ్ ఇంకోటి ఇదైతే మన మెయిన్ డోర్, ఈడైతే ఒక స్టెప్ గిన పెట్టినాము మనమైతే.
అండ్ ఇంకోటిగా ఇది ఒక్కటే ఫ్లాష్కి సంబంధించి లైట్ అయితే పోతుంది. సో దాని కారణం ఏంటంటే ఫోన్ ఎక్కువ హీట్ అయిపోయింది. అండ్ అలాగే చూసుకోవచ్చు కూడా శుభ్ ల్యాబ్ గిన రాసినాం మనము. సో అండ్ అలాగే పైన ఒక హోమ్ గిన పెట్టినాం. సో ఇదైతే డోర్ ఉందిగా, సో అలా అనేసి సో ఈ డోర్కి ఒక హ్యాండిల్ గిన వచ్చింది గా. సో ఇదైతే జేవిఆర్తో అయితే పెట్టినాను. సో మొత్తానికి డోర్ మీద అయితే మనం వార్నిష్ గిన పెట్టినాము. సో మొత్తానికి ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ అలాగే ఈడగిన ఒక మెటల్ అయితే పెట్టినాము. సో మొత్తానికి ఇప్పుడైతే మన స్టోర్ రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్కి సంబంధించి వర్క్ అయితే చేస్తున్నాము. అండ్ అలాగే ఇదైతే మొత్తం బ్యాక్గ్రౌండ్. సో చూసుకోవచ్చు వాల్స్ అనేవి కొన్ని వైట్ సిమెంట్ గిన మనం పెట్టినామని చెప్పినాం కదా. సో అలాంటి వైట్ సిమెంట్ గిన అయితే మీకు కనిపించచ్చు వాల్స్ మీద. సో గైస్ మొత్తానికి ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా. సో ఇదైతే 2025కి సంబంధించి స్టోర్ రూమ్. సో మన గణేష్ మహారాజ్ పక్కనే. సో చిన్నగా అయితే ఉంది, చాలా సన్నగా అయితే ఉంది. సో దీంట్లో అయితే ఎక్కువ స్టోర్ కాకపోతుండే ఐటమ్స్ అనేవి, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉండే. సో మనం ఎందుకు చిన్నగా చేసినామంటే మనకి డౌట్ ఉండే మొత్తం ప్లేస్లో గణేష్ మహారాజ్ కానీ సైడ్ మండపాలు కానీ అండ్ అలాగే స్టోర్ రూమ్స్ ఎంత సరిపోతుందో సరిపోలేకపోతుందో అలా అనేసి చాలా ఐటమ్స్ ఇందులో ఉంటుండే. మీరు కనుక చూస్తురుకా. సో కానీ ఇప్పుడైతే నేను మెజర్మెంట్ అంతా తెలుసుగా. సో అలా అనేసి దాన్ని బట్టి కొంచెం పెద్దగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొత్తంగా అయితే చూసేసారు కాక. ఈ వీడియోలో అయితే మనమైతే ఇప్పుడు మీకైతే స్టోర్ రూమ్కి సంబంధించి మొత్తం వర్క్స్ అయితే చూపెట్టినాం. అండ్ అలాగే ఇంకోటి నేనైతే ఒక మినియేచర్ స్టూల్ అంటే ఒక చైర్ గిన చేసినాను. అండ్ అలాగే ఏమేమి కొత్త వర్క్ స్టార్ట్ అయినాయి, ఏమేమి కొత్తగా చేస్తున్నాం అన్నీ అయితే వీడియోలో చూపెట్టినాను. సో మొత్తానికి 2026కి సంబంధించి అంటే ఈ ఇయర్ వినాయక చవితి కోసము మనమైతే ఆల్రెడీగా చాలా వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే చాలా కొత్తగా చేయడానికి ప్రయత్నం అయితే ఉంది. అండ్ ఇంకోటి టస్కర్ కింద కొన్ని రోజుల్లో అయితే నేను మీకు చూపెడతాను. సో టస్కర్ చూపెట్టడానికి ఇంకొక 10 to 15 days అయితే మీకు టైం పడుతుంది. ఎందుకంటే నేను బై చేస్తున్నాను ఆల్రెడీగా మీకు చెప్పినాక. సో అలాంటి దానికి సంబంధించి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకోటి క్రేన్ ఆల్రెడీగా ప్రిపేర్ అయిపోయింది. స్టోర్ రూమ్ మీద కింద మనం అయితే స్టోర్ రూమ్ కంప్లీట్ అయిపోయింది. దానికి లోపల ఉన్న సంబంధించి ఒక అంటే దాని లోపల మనం ఇంటీరియర్ వర్క్ కానీ అండ్ ఇంకోటి ఒక చిన్న అల్మేరా కానీ అండ్ అలాగే మనకి ఒక స్టూల్ కానీ సో ఇట్లాంటి చిన్న యాక్సెసరీస్ ఏవైతే మన వినాయకునికి సంబంధించి మండపం వేసేటప్పుడు కానీ అండ్ అలాగే మన వినాయక చవితికి వినాయకుడు చేసేటప్పుడు మన గణేష్ మహారాజ్ సంబంధించి ఏమైనా వర్క్స్లో యూజ్ అయ్యేటట్టువి ఏమైనా ఉంటే అవన్నీ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటే మనకు వినాయక చవితిలో చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఇంకోటి 2025లో చేసిన స్టోర్ రూమ్ చూసిరు కదా. సో కొంచెం చిన్నగా ఉండే అదిగిన ఎప్పుడైతే ఈ వీడియోలో నేను మీకు చూపెట్టినాను కదా. సో అందరికీ ఈ వీడియోలో అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి. సో దాంతోనైతే మనం మినీ కర్తావత్ గణేష్ మహారాజ్ సంబంధించి ఇంకా చాలా మందికి అయితే తెలిసిపోతుంది. సో మొత్తానికి నేనైతే 2024 నుంచి చేస్తున్నాను, చాలా మందికి తెలిసే ఉంటాయి అనుకుంటాను. సో మొత్తానికి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికైతే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.